నమస్కారం. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవారికి ఎవ్వరూ చెప్పలేరు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఉన్న అహం వాళ్ళని ఒప్పుకోనివ్వదు. నీ చుట్టూ ఉన్న మనుషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువని ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. ఒక్కటి గుర్తుంచుకో, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మీ పరిమితికి మించిన ప్రేమ, మీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపుకు తీసుకువెళతాయని గుర్తుంచుకో. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలడు. గుణం ఉన్నవాడు మంచితనాన్ని పంచగలడు. పంచిన ధనం ఆ రోజే ఖర్చయిపోతుంది, కానీ పంచిన మంచితనం జీవితాంతం మిగిలిపోతుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుదాం అనుకుంటే పక్షులు దాన్ని పసిగట్టి ముక్కుతో పొడిచి తినేద్దామని చూస్తాయి. అది కూడా తప్పించుకొని పెరుగుదాం అనుకుంటే పశువులు తినేద్దామని చూస్తాయి. అయినా తప్పించుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వాళ్లే నువ్వు ఎదిగిన తరువాత నీ సహాయం కోసం వస్తారు. అప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటా బలమైనది ఇనుము. ఆ ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగిస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. అది అగ్నిని ఆర్పేస్తుంది. నీటి కంటే బలమైనది మనిషి. ఆ మనిషి ఆ నీటినే తాగేస్తాడు. మనిషి కంటా బలమైనది మనిషిలో ఉండే అహం. అది మనిషి ప్రాణాన్నే తీస్తుంది. ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు వింటాడు అని నమ్మినప్పుడు, ఇతరులను నింద చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు వింటాడు అని ఎందుకు గుర్తుంచుకోరు? బిల్ గేట్స్ ఓ హోటల్కి వెళ్ళి బిల్లు కట్టాక వెయిటర్కి $5 టిప్ ఇచ్చారట. అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైంది అని అడగ్గా వెయిటర్, సార్, నిన్న మీ అమ్మాయి ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమె $100 టిప్ ఇచ్చారు. మీరు ఆమె తండ్రి. ఎందుకు ఇంత తక్కువ టిప్ ఇచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడట. అందుకు బిల్ గేట్స్ ఒక చిన్న నవ్వు నవ్వి, ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకరు, కానీ నా తండ్రి సాధారణ కట్టెలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడట బిల్ గేట్స్. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కి వచ్చిన మెట్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన అనుభవాలే మన మొదటి గురువు. ధనం, జ్ఞానం, విశ్వాసం అనే 3 స్నేహితులు ఉండేవారు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వారి మధ్యలో వచ్చింది. 3 ఆలోచించారు. ఇంతలో జ్ఞానం అంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా నేను దేవాలయాల్లో, విద్యాలయాల్లో కలుస్తాను అంటుంది. ధనం, నేను ధనవంతుడి దగ్గర కలుస్తాను అంటుంది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. కారణం ఏమిటి అని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే అవకాశం ఉంటుంది, కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావటం అనేది కుదరదు. ఇట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అంది విశ్వాసం. ఆ మాటలు విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు. దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం కూడా పెరుగుతుంది. ఎదురు చూడటం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, గెలుపు చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా చేజారిపోతాయి, శూన్యం మిగిలిపోతుంది. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్తుంది. అప్పటిదాకా వేచి ఉండక తప్పదు, కానీ ప్రతిదానికి వేచి చూస్తుంటే చివరకు వేదనే మిగులుతుంది. కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే జీవన గమనం తృప్తిగా సాగుతుంది. నువ్వు లేచి నిలబడలేని రోజు,
నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు, నీ పనుల కోసం ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో అప్పటి వరకు ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది. నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కమెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.